హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. మినప సున్నుండలకి పిండిని ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పైన నిల్వ ఉంటుంది. ఈ పిండి రెడీగా ఉందనుకోండి, నిమిషాల్లో మనం సున్నుండలు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సున్నుండల మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో పొట్టుతో ఉన్న మినపగుళ్ళు పొట్టుతో ఉంటాయి కదా, అవి 2 కప్పులు వేసుకొని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా క్రిస్పీగా ఎర్రగా వేయించుకోవాలి. మీకు ఈ మినుములు అందుబాటులో లేకపోతే మినపప్పుతో అయినా మినపగుళ్ళతో అయినా ఈ సున్నుండలు చేసుకోవచ్చు. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దు, కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టైనా వేయించుకోవచ్చు, లేదంటే లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగితే మీకు కమ్మటి వాసన వస్తుంది. అలాగే మీరు ఒక పప్పుని పగలగొట్టి చూస్తే లోపల ఎర్రగా ఉండాలి. చూస్తున్నారు, ఈ విధంగా బాగా ఎర్రగా ఉండాలి. 2-3 పప్పుల్ని ఇలాగే పగలగొట్టి చూడండి, ఎర్రగా ఉన్నాయి అంటే వేగిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మినుముల్ని ఒక ప్లేట్లోకి పోసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. మనం అన్నం వండుకోవడానికి ఏ బియ్యం వాడతామో ఆ బియ్యం వేసేసుకుని ఈ బియ్యాన్ని కూడా లో ఫ్లేమ్లో చూడండి ఈ విధంగా బాగా క్రిస్పీగా రంగు మారి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా మినుములు వేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు బాదం పప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ బాదం పప్పు జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి వేగిన తర్వాత ఈ ప్లేట్లోకి వేసేసుకుని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 5 యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. నేను యాలకులు వేయడం మర్చిపోయాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం మనం చేత్తో తాకితే కొంచెం లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలాగే మిగిలిన మినుములు కూడా ఈసారి నేను 10 యాలకులు వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీరు 2 సార్లుగా గ్రైండ్ చేసినప్పుడు మొదటి వాయిలో ఒక 5, రెండో వాయిలో ఒక 5 వేసుకోండి. నేను ముందు వాయిలో వేయలేదు కాబట్టి ఈ 2 వాయిలు కూడా బాగా కలిసేలా కలిపేస్తున్నాను. గ్రైండ్ చేసినప్పుడు ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది. ఆ వేడి తగ్గిన తర్వాత ఒక 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ మినపసుని రెడీగా ఉంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు చేసేసుకోవచ్చు, నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 కప్పు ఈ మినపసునిని ఈ మినపిండిని 1 కప్పు తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకుని 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. 1 కప్పు మినపసునికి 1/2 కప్పు బెల్లం తురుము వేసేసుకుని ఈ బెల్లం అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్నప్పుడుని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి, బెల్లం చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిలో వేడి నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టుకోవడమే. ఇంకా మీరు కావాలంటే నెయ్యిలో కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేయించేసి చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి వేసేసుకుంటే కూడా తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది. మొత్తం నెయ్యి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం ఈ విధంగా వేసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసేసుకోవడమే. ఆడవారి నడుం బలానికి ఈ మినపసున్ని చాలా చాలా మంచిదండి. అలాగే టీనేజ్లో ఉన్న పిల్లలకి కూడా చక్కగా రోజు ఒక లడ్డు ఇచ్చారంటే వాళ్ళు చక్కగా స్ట్రాంగ్గా ఫ్యూచర్ అంతా కూడా హెల్తీగా ఉంటారు. లడ్డూలు చేయడానికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది కదా, అంత నెయ్యి వాడడం ఇష్టం లేని వాళ్ళు పొడిలో కొంచెం నెయ్యి వేసి కలిపేసుకుని గిన్నెలో వేసేసుకుని స్పూన్తో పొడి కూడా తినేయచ్చండి, అలా అయినా తినేయచ్చు. నేను తీసుకున్న 1 కప్పు పిండికి నాకైతే 8 సున్నుండలు వచ్చాయి. టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది కదా, సున్నుండలు ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన పిండి నేను గ్లాస్ జార్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటున్నాను. మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించో, మీకు లడ్డూలు ఎలా వచ్చాయి కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.